తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజులకు వెళ్ళి యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదు. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు. ఉదయం 5 గంటల నుంచి రైతులు తెల్కపల్లి మండల కేంద్రానికి వచ్చి వారు వండుకొని అన్నాలు టిఫిన్ బాక్సులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నిరంతరం గత 4 రోజులకెళ్ళి యూరియా బస్తాల కోసం ఇక్కడ వేచి చూస్తుంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం కనికరం చూపడం లేదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు చేత కాకపోతే అధికారం నుంచి దిగండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఒక దిక్కు వర్షం, ఒక దిక్కు ట్రాఫిక్, అన్ని మధ్యలో అంతా రైతులు మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒక 2 బస్తాల కోసం దాదాపుగా 4 రోజుల నుంచి కష్టపడతా ఉంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగడం లేదు. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఒక్కసారి వేదిక దగ్గరికి రావండి. ఎంత ఇబ్బందులు పడుతున్నా ఉన్నారు. ఎంతసేపు ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం దొంగచాటుగా యూరియా బస్తాలు పంపిస్తా ఉన్నారు, కానీ ఇక్కడ నిజమైన రైతులకు ఎందుకు మీరు యూరియా ఇవ్వలేకపోతా ఉన్నారు? మరి కేవలం ఇక్కడ 200 నుంచి 280 ఉన్న బస్తాను బ్లాక్ లో 400 రూపాయలకు బస్తా అమ్ముతా ఉన్నారని మాకు తెలుస్తా ఉంది. దయచేసి మీకు చేత కాకపోతే ఈ అధికారం నుంచి దిగండి. వెంటనే యూరియాని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సకాలంలో చేరాలి. కనీసం మీరు ఇప్పటికి 2 బస్తాలు సరిగా ఇవ్వలేకపోతా ఉన్నారు. రైతులకు ఇంచుమించు 10 బస్తాలు అవసరం ఉంటుంది. అట్లాంటి బస్తాలను మరి ఈరోజు ఇవ్వకుండా మీరు నిరంతరం ఈరోజు ఇప్పటికీ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక దిక్కు ట్రాఫిక్, వర్షాన్ని అన్ని తడిచి ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేల్కొని వెంటనే రైతులకు సమకైన అన్ని అదుపాలు సమకూర్చి వెంటనే రైతులకు యూరియా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.